హాయ్ ఫ్రెండ్స్, ద స్టోరీ ఆఫ్ బిగ్ బ్యాంగ్ సిరీస్కి స్వాగతం. ఈ సిరీస్లో బిగ్ బ్యాంగ్ ఎప్పుడు ఎలా మొదలైంది అనే ప్రాసెస్ నుండి మన భూమి అండ్ యూనివర్స్ ఎలా అంతమవుతుంది అనే చివరి మూమెంట్స్ వరకు ప్రతి ఒక్క పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మొదటి ఎపిసోడ్లో బిగ్ బ్యాంగ్ అంటే అర్థం ఏంటి, ఈ బిగ్ బ్యాంగ్ థియరీనే ఎందుకు అంత పాపులర్ అయింది, అలాగే ఎలా మొదలైంది, దేని నుండి మొదలైంది అని చెప్పే స్టేజెస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి తుషార్ టెక్ వరల్డ్. బిగ్ బ్యాంగ్ ఈ థియరీకి, ఈ పేరుకి అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే బిగ్ బ్యాంగ్ కి అర్థం ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ తో మ్యాటర్ అనేది స్పేస్ లో అన్ని వైపులా ఎక్స్పాండ్ అవ్వడం. కానీ ఈ బిగ్ బ్యాంగ్ జరగడానికి ముందు స్పేస్ అండ్ టైం అన్నది అసలు మొదలవ్వనే లేదు. అలాగే ఇది ఒక ఎక్స్ప్లోజన్ కాదు, ఎందుకంటే ఎక్స్ప్లోజన్ అనేది సౌండ్ చేస్తూ మ్యాటర్ అనేది అన్ని వైపులా వెదజల్లబడుతుంది. కానీ స్పేస్ లో సౌండ్ ట్రావెల్ చేయలేదు. అలాగే ఈ బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ లా గాక మ్యాటర్ అండ్ స్పేస్ అన్ని వైపులా ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళింది. ఈ విషయాన్ని పక్కన పెడితే అసలు బిగ్ బ్యాంగ్ కి ముందు ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. బిగ్ బ్యాంగ్ అనేది ఒక సింగులారిటీ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఇంత పెద్ద యూనివర్స్ తయారైంది అని అందరూ చెబుతున్నారే కానీ ఆ సింగులారిటీ అనేది ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది, అసలు ఈ సింగులారిటీ బిగ్ బ్యాంగ్ లా అవి ఇంత పెద్ద యూనివర్స్ తయారవ్వడానికి గల కారణమైన ఫోర్స్ ఏమిటి అనేది ఏ సైంటిస్ట్ కూడా చెప్పలేకున్నారు. ఈ బిగ్ బ్యాంగ్ థియరీని జార్జ్ లుమెట్రా అనే ఫిజిసిస్ట్ 1927లో ఫస్ట్ ప్రపోజ్ చేశారు. యూనివర్స్ బిగినింగ్ ని డిఫరెంట్ వేస్ లో చెప్పే చాలా థియరీస్ నే ఉన్నాయి. కానీ ఈ బిగ్ బ్యాంగ్ థియరీ మాత్రం ఎందుకంత పాపులర్ అయ్యిందంటే ఎడ్విన్ హబుల్ అనే సైంటిస్ట్ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ అన్ని వైపులా దూరంగా వెళుతూ యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వడాన్ని చూసి హబుల్స్ లాని ప్రపోజ్ చేశారు. ఇదే మన బిగ్ బ్యాంగ్ థియరీకి ఫండమెంటల్ సపోర్ట్ అయింది. ఈ బిగ్ బ్యాంగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మన యూనివర్స్ డిఫరెంట్ ఫేసెస్ ని, వీటిని ఎపోక్ అని కూడా అంటాం, వీటిని దాటుకుంటూ వచ్చింది. ఈ ఫేసెస్ గురించి ఒక్కొక్కటిగా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మన యూనివర్స్ ని ఇప్పటి నుండి ట్రేస్ చేసుకుంటూ వెనక్కి వెళితే మనం మాక్సిమం 10⁻⁻43 సెకండ్స్ కి వెళ్ళి చేరుకుంటాం. ఇదే మొదటి ఫేజ్, ప్లాంక్ ఎపోక్. దీనినే ప్లాంక్ ఎరా అని కూడా అంటాం. ఈ ఫేజ్ 0 నుండి అంటే బిగ్ బ్యాంగ్ స్టార్ట్ అయినప్పటి నుండి 10⁻⁻43 సెకండ్స్ వరకు ఉంది. ఈ టైం ని ప్లాంక్ టైం అని కూడా అంటాం. ఇదే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ టైం. ఈ టైం కి ముందు ఇప్పుడు మనం వాడుతున్న ఫిజిక్స్ లాస్ అండ్ థియరీస్ అస్సలు పనిచేయవు. అలాగే ఈ టైంలో సబ్ అటామిక్ పార్టికల్స్ అయిన ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేవి ఇంకా తయారవ్వనే లేదు. ఇప్పుడు మన యూనివర్స్ ని నడిపిస్తున్న గ్రావిటేషనల్, ఎలక్ట్రోమాగ్నెటిక్, వీక్ అండ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్ కలిసి ఒక కొత్త ఫండమెంటల్ ఫోర్స్ గా ఉండేది. సైంటిస్టులు ఈ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ని కంబైన్ చేయగలిగే ఒక థియరీని తయారు చేస్తాం అని చెబుతున్నారు. కానీ ప్రెజెంట్ అయితే అలాంటి థియరీ లేదు. సూపర్ స్ట్రింగ్ థియరీ ప్రకారం ఈ టైంలో మన యూనివర్స్ 11 డైమెన్షన్స్ లో ఉండేదట. మీకు ఈ డిఫరెంట్ డైమెన్షన్స్ గురించి, అందులో ఉండే జీవులకు ఉండే పవర్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఉన్న స్ట్రింగ్ థియరీ వీడియో చూడండి. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. నార్మల్ బిగ్ బ్యాంగ్ థియరీ ఈ ప్లాంక్ ఎపోక్ కి ముందు ఒక సింగులారిటీ ఉండేది అని చెప్పగా, ఈ థియరీ జనరల్ రిలేటివిటీపై డిపెండ్ అయి ఉండడం వల్ల దానిని థియరిటికల్ గా ప్రూవ్ చేయలేకుంది. ఆ టైంలో మన యూనివర్స్ యొక్క టెంపరేచర్ 10⁻32 కెల్విన్స్ వరకు ఉండేది. ఇక సెకండ్ స్టేజ్ వచ్చి గట్ ఎరా. దీనినే గ్రాండ్ యూనిఫైడ్ థియరీస్ అని అంటాం. ఈ గట్ ఎరా 10⁻⁻43 సెకండ్స్ నుండి 10⁻⁻36 సెకండ్స్ వరకు ఉండేది. ఈ టైంలో ఈ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ నుండి గ్రావిటీ సపరేట్ అయ్యింది. ఈ టైంలో మన యూనివర్స్ టెంపరేచర్ 10⁻28 కెల్విన్స్ ఉండేది. అలాగే డెన్సిటీ 10⁻80 గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ ఉండేది. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక న్యూట్రాన్ స్టార్ డెన్సిటీ సుమారుగా 10⁻15 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఉంటుంది. అంటే ప్రెజెంట్ మన యూనివర్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ లో
అత్యంత ఎక్కువ డెన్సిటీ కలిగిన న్యూట్రాన్ స్టార్స్ తో కంపేర్ చేస్తే ఆ టైంలో మన యూనివర్స్ డెన్సిటీ దాదాపుగా 5 రెట్లు ఎక్కువగా ఉండేది. అలాగే సూపర్ మ్యాసివ్ పార్టికల్స్ అనేటివి అప్పుడే తయారయ్యాయి. అదే టైంలో మన యూనివర్స్ లో ర్యాపిడ్ ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది. అంటే చాలా ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. కేవలం 10⁻⁻36 సెకండ్స్ లో మన యూనివర్స్ ఒక చిన్న అటామిక్ న్యూక్లియస్ అంత ఉండేది కాస్త సోలార్ సిస్టమ్ అంత సైజ్ కి పెరిగింది. ఈ స్పీడ్ లైట్ స్పీడ్ కంటే చాలా చాలా ఎక్కువ. కానీ ఇక్కడ యూనివర్స్ తో పాటు స్పేస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఫిజిక్స్ లాస్ ని వైలేట్ చేసినట్లు కాదు. ఇక మూడవది ఎలక్ట్రోవీక్ ఎరా. ఇది 10⁻⁻35 సెకండ్స్ నుండి 10⁻⁻10 సెకండ్స్ వరకు ఉండేది. ఆ టైంలో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ విడిపోగా వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కలిసి ఉండేవి. టెంపరేచర్ 10⁻15 కెల్విన్స్ అంతకంటే ఎక్కువగా ఉండేది. అప్పటికి ఎలాంటి ఎలిమెంటరీ పార్టికల్స్ తయారవ్వలేదు. కేవలం లైట్ పార్టికల్స్ అయిన ఫోటాన్స్ అండ్ ప్యూర్ ఎనర్జీ మాత్రమే ఉండేది. వీటితో పాటు డబ్ల్యూ అండ్ జెడ్ బోసాన్స్ అలాగే హిగ్స్ బోసాన్స్ ఉండేటివి. ఈ హిగ్స్ బోసాన్స్ ని గాడ్ పార్టికల్స్ అని కూడా అంటాం. ఇప్పుడున్న పార్టికల్ కొలైడర్స్ అయిన లార్జ్ హైడ్రాన్ కొలైడర్స్ ని యూజ్ చేసుకుని ఈ ఎలక్ట్రోవీక్ ఎరా కండిషన్స్ ని రీక్రియేట్ చేస్తున్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అటామిక్ పార్టికల్స్ కంటే తక్కువ డిస్టెన్స్ దగ్గర పనిచేస్తుంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ మన యూనివర్స్ చివరల వరకు పనిచేస్తుంది. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ కంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ 10 మిలియన్ టైమ్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. కొన్ని థియరీస్ ఈ ఎరా 10⁻⁻36 సెకండ్స్ లో స్టార్ట్ అయింది అని అంటే, ఇంకొన్ని థియరీస్ 10⁻⁻32 సెకండ్స్ లో స్టార్ట్ అయింది అని అంటున్నాయి. ఇక నాలుగవది పార్టికల్ ఎరా. ఈ ఎరాలో కలిసి ఉన్న 4 ఫండమెంటల్ ఫోర్సెస్ విడిపోయాయి. అలాగే ఎలిమెంటరీ పార్టికల్స్ అయిన ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ క్వార్క్స్ కూడా తయారవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇదే టైంలో మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ సేమ్ క్వాంటిటీస్ లో తయారయ్యాయి. అసలు యాంటీ మ్యాటర్ అంటే ఏమిటి? మ్యాటర్ లో ఎలా అయితే పాజిటివ్ ఛార్జ్ ఉన్న ప్రోటాన్స్ చుట్టూ నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రాన్స్ తిరుగుతాయో, అదే విధంగా యాంటీ మ్యాటర్ లో నెగిటివ్ ఛార్జ్ ఉన్న యాంటీ ప్రోటాన్స్ చుట్టూ పాజిటివ్ ఛార్జ్ ఉన్న పాజిట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ కలిస్తే ఎటువంటి వేస్టేజ్ లేని ప్యూర్ ఎనర్జీ తయారవుతుంది. ఇలా ఆ పార్టికల్ ఎరాలో తయారైన మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ కలిసి కొలిజన్ జరిగి మళ్ళీ ప్యూర్ ఎనర్జీగా తయారవ్వడం మొదలైంది. ఇలా పార్టికల్స్ తయారవ్వడం, డెస్ట్రాయ్ అవ్వడం అనేది 10⁻⁻10 సెకండ్స్ నుండి 1 మిల్లీ సెకండ్ వరకు జరిగింది. ఈ టైంలో మన యూనివర్స్ టెంపరేచర్ 10⁻12 కెల్విన్స్ వరకు ఉండేది. కానీ ఇలా తయారవుతూ ఉన్నవన్నీ ఇలా నాశనం అవుతూ పోతే మన యూనివర్స్ మ్యాటర్తో ఎలా తయారవ్వగలిగింది అని మీకు సందేహం కలగవచ్చు. కానీ ఆ టైంలో ఏదో ఒక మ్యాజిక్ జరిగింది. 100 కోట్ల యాంటీ ప్రోటాన్స్ కి 100 కోట్ల ఒక్క ప్రోటాన్స్ ఏదో ఒక ఇంబ్యాలెన్స్ చేత తయారయ్యాయి. ఇలా 100 కోట్ల పార్టికల్స్, యాంటీ పార్టికల్స్ కొలిజన్ జరిగి డెస్ట్రాయ్ అయినప్పటికీ ఒక ప్రోటాన్ మిగిలేది. ఇలా ఈ సైకిల్ కంటిన్యూ అవుతూ చివరికి మ్యాటర్ డామినేట్ చేసి ఈ యూనివర్స్ తయారవ్వడానికి అవసరమైన ప్రోటాన్ పార్టికల్స్ తయారయ్యాయి. అలాగే యాంటీ మ్యాటర్ పార్టికల్స్ శాశ్వతంగా కనుమరుగయ్యాయి. ఇక ఐదవది ద ఎరా ఆఫ్ న్యూక్లియోసింథసిస్. యూనివర్స్ 1 మిల్లీ సెకండ్ ఏజ్ ఉన్నప్పుడు మ్యాటర్ అనేది భయంకరమైన టెంపరేచర్ లో ఉంటూ తయారైన హైడ్రోజన్ ఆటమ్స్ అనేటివి మళ్ళీ కొలాప్స్ అయ్యి విడిపోయేటివి. ఇలా 3 నిమిషాల వరకు జరిగిన తరువాత మన యూనివర్స్ 10⁻12 కెల్విన్ నుండి ర్యాపిడ్ గా కూల్ అయ్యి 10⁻9 కెల్విన్ అంటే 100 కోట్ల కెల్విన్ టెంపరేచర్ కి చేరుకున్న తరువాత ఆటమ్స్ కొలైడ్ అవ్వడం తగ్గించి కొత్తగా మ్యాటర్ తయారవ్వడం మొదలైంది. ఇలా మన యూనివర్స్ లో 75% హైడ్రోజన్ ఐసోటోప్ అయిన డ్యూటేరియం తయారవ్వగా వీటి నుండి 25% హీలియం తయారైంది. ఏదో చాలా కొద్ది మొత్తంలో లిథియం కూడా తయారైంది. ఇవే ఇప్పుడు మన యూనివర్స్ లో చూస్తున్న స్టార్స్, గెలాక్సీస్, ప్లానెట్స్ అలాగే లైఫ్ తయారవ్వడానికి పునాదులుగా నిలిచాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇక ఇంతే. నెక్స్ట్ ఎపిసోడ్లో మిగిలిన స్టేజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే మన యూనివర్స్లో ఫోటాన్ పార్టికల్స్ ఎప్పుడో 10⁻⁻35 సెకండ్స్ లోనే తయారైతే మనకు
ఫస్ట్ లైట్ కనపడేందుకు 3,80,000 సంవత్సరాలు ఎందుకు పట్టింది అనేది తెలుసుకుందాం. దీనితో పాటు మన యూనివర్స్ లో తయారైన మొదటి స్టార్స్ అండ్ గెలాక్సీస్ ఎలా ఉండేటివి, అలాగే ఎలా తయారయ్యాయి అనేది కూడా తెలుసుకుందాం. వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోపై మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.